రాజీవ్ సార్, ఏమైంది? బాంబు పేలిందా, దుస్సుమందా? దాని గురించి నిర్ణయం తీసుకోవడానికి కొంత టైం పట్టేలా ఉంది. ఏంటది దేశంగా చూస్తున్నారు? పరిశోధనలు. బీబీసీ వాళ్ళ వరల్డ్స్ అన్నోన్ ఇండియా ఎడిషన్ మయూరాక్షి జర్నల్ సిరీస్ లో కొత్త ఎపిసోడ్. మయూరాక్ష ఆవిడెవరు? వరల్డ్ ఫేమస్ జర్నలిస్ట్. సోషల్ క్రైమ్స్ అంటే ఆవిడకి ఇష్టం. ఈ మధ్య మూసేసిన కేసు ఒకటి ఉంది కదా, ఆ కేసుని తిరగదోడింది ఈ మయూరాక్షే. అలాగా? కానీ ఆ కేసును ఫస్ట్ బయటపెట్టిన జర్నలిస్ట్ ని చంపేశారని విన్నాను. నిజమే. ఆ తర్వాత ఎందుకనో మీడియా డీప్ సైలెన్స్ లోకి వెళ్ళింది. బట్ బీబీసీ కోసం మయూరాక్షి ఈ విషయం మీద ఒక డాక్యుమెంటరీ తీసింది విత్ విక్టిమ్స్ ఇంటర్వ్యూస్. విషయం సెన్సేషనల్ అయింది కాబట్టి గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి వచ్చింది. నిజాలు బయటపడ్డాయి. అది కూడా ఒక గొప్ప న్యూసే. ఇంతకీ మయూరాక్షి బతికుందా లేదా? మయూరాక్షి నా అంచనా కరెక్ట్ అయితే అదొక ఫేక్ ఐడెంటిటీ. ఫేకా? సంథింగ్ లైక్ అ పెన్ నేమ్. తనెక్కడో ఢిల్లీ దగ్గర ఉండాలి. లివింగ్ లైక్ అ వెరీ స్మార్ట్ షాడో ప్లేయర్. తన కొత్త డాక్యుమెంటరీనే ఇప్పుడు మనం చూస్తున్నాం. బట్ ఢిల్లీలో ఉన్న మయూరాక్షి జర్నల్ అడవిలో ఉండే ఆదివాసుల దగ్గరికి ఎలా వచ్చిందంటారు? దానికి జవాబు చెప్పాల్సింది మనమా? ఆవిడే కదా. అంటే మీ వాళ్ళ వృత్తే ఇదన్నమాట, దొంగిలించడం. అది నేను మరి చెప్పు చెప్పు. నేను నా బ్యాగ్ తీసుకెళ్తే అది దొంగతనం ఎలా అవుతుంది సారు? అది కరెక్టేలే. ఒక యువకుడి గదిలోకి తన పర్మిషన్ లేకుండా అక్రమంగా దూరిందే కాక న్యాయం మాట్లాడుతున్నావా? నాకు నా బ్యాగ్ కావాలి. కుదరదు. వదలను. లేకపోతే అరుస్తాను. అరు. ఊళ్ళో వాళ్ళు వస్తారు. వస్తే రా. నీవు మీరు నన్ను ఎత్తుకొచ్చి తప్పుగా ప్రవర్తించారని చెప్తాను. ఆగు. ఆగు. ఆ దొంగని వదిలేశారేంటి సార్? వెళ్తే వెళ్ళిందిలే. నిధి నా దగ్గర ఉందిగా. నిధిని మీ దగ్గర ఉంచుకుని ఏం చేస్తారు సార్? నా మూలధనాన్ని దెబ్బ కొట్టి ఆమె పారిపోయింది. సార్ ఎక్కడైనా కరెక్ట్ గా తెలుసా? అవునరా. రోడ్డు కూడా సరిగ్గా లేని చోట వెతికి ఎలా పట్టుకోగలం సార్? వెళ్ళి చూద్దాం. మందులు చేంజ్ చేయాలి. ఇది భయంకరమైన విషజ్వరం, త్వరగా అందరికీ వ్యాపిస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు దీనికి మందులు దొరకట్లేదు. ఏదైతేనే నేను మందులు మార్చిస్తాను. కొత్త మందుల క్యాంపు నుంచి నర్సు వచ్చేస్తుంది, సరేనా? సారు, దయచేసి ఇక్కడ గొడవ చేయకండి. మీరు రమ్మన్న చోటుకు నేను వస్తాను. అసలే కళ్యాణి వాళ్ళమ్మ జబ్బుతో మంచాన పడుంది. పాపా ఇలా రా. అమ్మకి ఏమైంది? అమ్మకి జ్వరం వచ్చింది, మందు కూడా ఇచ్చాం. ఇప్పుడు పిలిస్తే అమ్మ పలకడం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? డాక్టర్ గారు మందులు ఇచ్చారు, మీరు వెళ్ళొచ్చు. మీరెవరు? నేను ఈ ఊరోనే దాత్రా. ఊళ్ళో ఎవరికైనా ఒంట్లో బాగోపోతే క్యాంప్ వాళ్ళు వచ్చి మందులు ఇస్తారు. మాకు చాలు. సారు, మా అమ్మకు ఒంట్లో బాగోలేదు, ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. లోపలికి వెళ్ళా. వెంకట్ సార్, ఇవన్నీ హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఓకే సార్. కావాల్సిన వస్తువులు తీసుకో. అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అది ఎలా కుదురుతుంది సార్? మా గూడానికి వచ్చి మీరెలా అధికారం సెలయిస్తారు? ఏంటి భద్రా ఇది? ఇవన్నీ హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే అన్యాయంగా ఇక్కడే చనిపోతుంది. పోయే కాలం వస్తే పోక తప్పదు కదా సారే. మీరు తలుచుకుంటే మాత్రం చావును తప్పించగలరా ఏంటి? మనం ఒకసారి ప్రయత్నించి చూద్దాం. మీరిక బయలుదేరచ్చు. మా గూడెం విషయంలో జోక్యం చేసుకుంటే
నరికి కాకులకి గెద్దలకి వేస్తాం పోవే. నన్ను ఎవరు అనుకున్నావురా? మక్కలు ఎరగదీస్తా ఏమనుకున్నావు? పోరా! వెంకీ, బండి తీసుకురా. కిడ్నీ ఫంక్షన్ వీక్గా ఉంది. లివర్ కండిషన్ కూడా డౌటే. సిటీకి తీసుకువెళ్ళి మెడికల్ కాలేజీలో చెక్ చేయిస్తేనే ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. అక్కడున్న ఫెసిలిటీస్ ఈ హాస్పిటల్లో లేవు కదా. మునుపెప్పుడైనా ఇలాంటి కేసులు మీ దృష్టిలోకి వచ్చాయా డాక్టర్? 3-4 వచ్చాయి. అప్పుడే నేను వాళ్ళని మెడికల్ కాలేజీకి రిఫర్ చేశాను కూడా. పాపం వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు? మాకున్న పరిమితులు మీకు బాగా తెలుసు కదా. ఫ్రీక్వెంట్గా ఇన్ని కేసులు ఇక్కడికి వస్తున్నాయంటే వాట్ యూ థింక్ డాక్టర్? వాట్ కుడ్ బి ద రీజన్? ఇదేదైనా అంటువ్యాధి లాంటిదా? ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ వైరల్ ఎపిడమిక్. ఒక సైడ్ ఎఫెక్ట్ అని నాకు అనిపిస్తోంది. వాళ్ళు తినే ఆహారం వల్ల కూడా కావచ్చు. ఐ మీన్ విషపూరిత ఆహారం కావచ్చు. మేబీ సంథింగ్ ఎల్స్. డీటెయిల్డ్గా చెకప్ చేస్తేనే క్లియర్గా ఏదని చెప్పగలం. ఓకే డాక్టర్, ఫార్మాలిటీస్ని మీరు కంప్లీట్ చేయండి. కళ్యాణి వాళ్ళ అమ్మని మెడికల్ కాలేజ్కి తీసుకెళ్లే ఏర్పాట్లు నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. ఓకే, ఎక్కించండి. అక్కడ వెళ్ళాక నా నంబర్కి కాల్ అలాగే సార్, చేస్తాను. పాప, నువ్వేం భయపడకు. మీ అమ్మకి త్వరలో నయం అవుతుంది. వెళ్ళిరా.